N95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడ్డ బాధితులను పరామర్శించిన మంత్రి గుడివాడ అమర్నాథ్. మెరుగైన వైద్యం కోసం ఎయిర్ లిఫ్ట్ ద్వారా ముంబై తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. కారు లారీ ఢీకొన్న ఘటనలో 2 మృతి చెందగా మరో 5గురికి తీవ్ర గాయాలు. భద్రాద్రి జిల్లాలో క్షుద్ర పూజల కలకలం. భయాందోళనకు గురవుతున్న పెద్దగొల్లగూడెం ప్రజలు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో దారుణం. ఆర్ఎంపీ ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి యువకుడు మృతి. గ్రామస్తుల ఆందోళన. ఇక డీటెయిల్స్ చూసే విశాఖ స్టీల్ ప్లాంట్ SMS2 విభాగంలో జరిగిన ప్రమాదంలోని తీవ్రంగా గాయపడిన హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పరామర్శించారు. అనంతరం ప్రమాద తీవ్రతను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను అందరికీ మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. ఇక అనంతరం మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ క్షతగాత్రులకు ప్రాణాపాయం లేదని, 2-3కి 50 నుంచి 65% అవసరమైతే మరింత మెరుగైన వైద్య సహాయం అందించేందుకు ఎయిర్ లిఫ్ట్ ద్వారా ముంబై తరలించేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని, ఈ మేరకు ముంబైలో సంబంధిత వైద్యులతో కూడా మాట్లాడినట్లు మంత్రి అమర్నాథ్ చెప్పారు. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించనున్నామని అమర్నాథ్ తెలియజేశారు. ఇద్దరు టెక్నీషియన్స్ క్యాడర్లో ఉన్నటువంటి ఒక 4 పాటు ఒక 6 కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా ఇందులో గాయాల పాలయ్యారు. జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఇప్పుడు డాక్టర్స్తో కానీ లేదా వాళ్ళతో కానీ మాట్లాడినటువంటి సందర్భంలో డాక్టర్స్ అయితే క్లియర్గా ఎవరికి కూడా ప్రాణాపాయం అనేటువంటిది ఎవరికి లేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇద్దరికి మాత్రం 50% ఒకరికి, 50 to 55% ఒకరికి, బర్న్స్ అయినటువంటి వాళ్ళు మాత్రం కొంత స్పెషల్ కేర్ తీసుకొని వారిని మరింత అబ్జర్వేషన్లో పెట్టాలనేటువంటిది కూడా వారు చెప్పడం జరిగింది. మిగిలినటువంటి 8 మంది కూడా 20 to 25%, అలాగే లెస్ దాన్ 20%, ఒకరిద్దరిని అయితే రేపే డిశ్చార్జ్ చేస్తామనేటువంటిది కూడా డాక్టర్స్ చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా కాంట్రాక్ట్ వర్కర్స్ అని కానీ లేదా డిపార్ట్మెంటల్ డైరెక్ట్ ఎంప్లాయీస్ అనేటువంటిది తేడా లేకుండా అందరికీ కూడా సమానంగా ట్రీట్మెంట్ ఇప్పించాల్సిందిగా ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అలాగే స్టీల్ ప్లాంట్ CMD కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు క్లియర్గా అంటే కాంట్రాక్ట్ వర్కర్స్ని గతంలో లాగా కాంట్రాక్టరే చూసుకోవాలి, వాళ్ళ తాలూకా ట్రీట్మెంట్ అంతా కూడా మాకు సంబంధం లేదు, మేము ఓన్లీ ఎంప్లాయీస్ మాత్రమే చూస్తాం అనేటువంటిది కాకుండా అందరికీ 10 మందికి కూడా సమానంగా DGM క్యాడర్లో ఉన్నటువంటి వ్యక్తికి ఏ రకంగా ట్రీట్మెంట్ ఇస్తారో వారితో సమానంగా కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా 10 మందికి కూడా సమానంగా ట్రీట్మెంట్ చేయాలి. అందరినీ కూడా బాగా ట్రీట్ చేసి ఒకవేళ ఒకరిద్దరికి ఎవరికన్నా అవసరం అయితే ఈ 50-55% బర్న్స్ ఉన్నటువంటి వారు ఏదైనా ఎమర్జెన్సీ అవసరం ఉండి, ఎందుకంటే బర్న్స్ అనేటువంటివి మీ అందరికీ తెలియదు కాదు, ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి ఫాస్ట్గా ఇదవుతుంటాయి. కాబట్టి ఎవరికైనా అంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వారిద్దరిలో ఎవరికైనా వస్తే అవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేసి ముంబై తీసుకెళ్ళడానికి కూడా ఇప్పటికే ముంబై హాస్పిటల్స్తో కూడా మాట్లాడి ఉంచడం జరిగింది. అంతవరకు వెళ్తారని అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో అందరూ కూడా 50% బర్న్స్ అయినటువంటి వారితో కూడా, గాయాలైనటువంటి వారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. వారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే అబ్జర్వేషన్ అనేటువంటిది ఇంకా క్లోజ్గా చేయాలనేటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో అందరికీ కూడా సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి వారి కుటుంబాలకి పూర్తి ధైర్యం కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసాం. ఎప్పటికప్పుడు ప్రభుత్వం కూడా మానిటర్ చేస్తుంది. డిపార్ట్మెంట్ స్టీల్ ప్లాంట్ ఆఫీసర్స్తో కానీ CMDతో కానీ అందరితో కూడా మానిటర్ చేస్తూ ముఖ్యమంత్రి గారి తాలూకా ఆదేశాల మేరకు వారికి పూర్తి స్థాయిలో మెరుగైనటువంటి వైద్యం అందించి తిరిగి అందరూ కూడా ఇంటికి వెళ్ళేటువంటి విధంగా వారి కుటుంబ సభ్యులకి చేరేటువంటి విధంగా బాధ్యతలు తీసుకునేటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నాం. SMS కొంచెం టెక్నికల్గా ఏదైతే స్క్రబ్బింగ్ స్లాగ్ అనేటువంటిది డ్రాప్ అయ్యి మిగిలినటువంటిది అది ఏదైతే ఏమంటారు స్లాగ్ని క్లీన్ చేస్తున్నటువంటి క్రమంలో సహజంగా పైన వాటర్ స్ప్రింకిల్ చేస్తుంటారు అది కదలడానికి. కానీ స్ప్రింకిల్ చేసేటువంటి దాంట్లో వాటర్ వాళ్ళు JCB పెట్టి లాగుతున్నటువంటి క్రమంలో వాటర్
కిందకు వెళ్ళడంతో బ్లాస్ట్ అయ్యి పైన 11 మీటర్స్ పైన ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇన్సిడెంట్ దీంట్లో వారు కూడా గాయాల పాలయ్యారు. సో ఈ జరిగేటువంటి రొటీన్గా జరిగేటువంటి దాంట్లో సహజంగా వాటర్ పైన స్ప్రింకిల్ చేయాల్సినటువంటిది జేసీబీ లాగుతున్నటువంటి క్రమంలో వాటర్ కిందకి వెళ్ళడం వల్ల బ్లాస్ట్ పైకి జరగడం అనేటువంటి జరిగిందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ రానున్నటువంటి కాలంలో కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేటువంటి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా యాజమాన్యంపై ఉందనేటువంటిది కూడా వారికి చెప్పడం జరిగింది. క్లోజ్గా సేఫ్టీ ఆడిట్ కూడా జాగ్రత్తగా చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది కూడా ప్రభుత్వం నుంచి స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని కూడా చెప్పడం జరిగింది. కార్మిక సంఘాల నుంచి కొన్ని అభ్యంతరాలు వస్తున్నాయి. అంటే ప్రైవేటీకరణ నేపథ్యంలోనే కొంతమంది రిక్రూట్ చేయకపోవడం వల్ల అదనపు భారం పడుతుంది. అంటే ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు సహజంగా ఎవరి తాలూకా పర్సెప్షన్స్ వారికి ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ ఏది ఎలా జరుగుతున్నటువంటి క్రమంలో కూడా ఒక ప్రైవేటైజేషన్ అనేటువంటి దానికి అందరం కూడా వ్యతిరేకం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేకపోతే తెలుగువారు కానీ ప్రపంచంలో ఎక్కడున్నా సరే దీనికి ప్రైవేటైజేషన్ అనేటువంటి దానికి ఈ తెలుగు ప్రజానికం అంతా కూడా ఇది ఒక సెంటిమెంట్ తెలుగు ప్రజలకి, దీనికి అందరం కూడా వ్యతిరేకం. సో ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి క్రమంలో ఈ జరిగిన దానికి దాన్ని ముడిపెట్టడమో లేకపోతే ఇంకోటో అనేటువంటిది కరెక్ట్ కాదు. మీరు అయినప్పటికీ నాకు కూడా కొంత సమాచారం ప్రభుత్వానికి కూడా సూటబుల్ వర్కర్స్ లేదా అక్కడ ఎంప్లాయీ అవ్వాల్సినటువంటి వర్కర్స్ కాకుండా కాంట్రాక్ట్ వర్కర్స్ని తీసుకొని వచ్చి పెట్టారనేటువంటిది కూడా జరుగుతూ ఉంది. సో డెఫినెట్గా దీని మీద ఒక ఎంక్వైరీ అనేటువంటిది. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలం అమీషాపురం నుంచి తిరుపతికి కారులో శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా కారు లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో 2 మృతి చెందగా మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. సార్ ప్రెషర్ వచ్చారు కాని వరకు అది అట్లే అయిపోయింది. అదే స్టీరింగ్ వచ్చి మొత్తం కన్ఫర్మ్ చెప్తలేరు వాళ్ళు. అన్న ఎందుకు తింటున్నానా? భద్రాద్రి జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మల్కాపురం నుంచి పెద్దగొల్లగూడెం వెళ్లే ప్రధాన రహదారి సమీపంలో క్షుద్ర పూజల ఆనవాళ్లు కలకలం రేపాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గ్యాస్ట్రిక్ సమస్యతో ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు వెళ్లి ఓ యువకుడు తీసుకున్న ఇంజెక్షన్ వికటించడంతో మృతి చెందిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామ హనుమాన్ తండాలో చోటు చేసుకుంది. హనుమాన్ తండాకు చెందిన లకావత్ తిరుపతి గ్యాస్ట్రిక్ సమస్యతో ఛాతీ నుంచి పొట్ట వరకు నొప్పి వచ్చింది. దీంతో నిమ్మపల్లి గ్రామంలోని ఓ ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు వెళ్లి ఇంజెక్షన్ తీసుకున్నాడు. ఆ ఇంజెక్షన్ తీసుకుని కొన్ని క్షణాల్లోనే తిరుపతి అస్వస్థతకు గురయ్యాడు. ఇక ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. కాగా ఆర్ఎంపీ డాక్టర్ ప్రసాద్ ఇంజెక్షన్ వేయడం వల్లనే అది వికటించి మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. తిరుపతి మృతదేహాన్ని ఆర్ఎంపీ డాక్టర్ ఇంటి ఎదుట ఉంచి ఆందోళన చేపడతామని మృతుడి బంధువులు వెళ్తుండగా విషయం తెలుసుకున్న పోలీసులు మార్గ మధ్యంలో కొల్లనూరు గ్రామ శివారికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు మృతుడి బంధువులకు మధ్య వాగ్వాదం జరిగింది. బాధితుని బంధువులు గ్రామస్తులు రోడ్డుపైన బైఠాయించారు. కాసేపటికి పోలీసు అధికారులు వారికి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతికి గల కారణాలను వెల్లడిస్తామని సిఐ కిరణ్ కుమార్ తెలిపారు. కాగా విషయం తెలుసుకున్న డిహెచ్ఎంఓ ఆర్ఎంపీ ఇచ్చిన ఇంజెక్షన్ వైద్యం వికటించి యువకుడు మృతికి కారణమైన నిమ్మపల్లిలోని ఆర్ఎంపీ చేవూరి ప్రసాద్ క్లినిక్ సీజ్ చేశారు. ఇదిలా ఉంటే మృతుడి భార్య భారతి 9 నెలల నిండు గర్భిణీ కావడంతో బంధువుల రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పటాభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తిరుపతి శాసనసభ సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి ఓటర్లను కోరారు. తమ్మినాయుడు పాలెంలోని ఎస్బీఐ కాలనీ పాలెం ప్రాంతాల్లో ఆయన తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, పాలగిరి ప్రతాప్ రెడ్డి, టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రరెడ్డితో కలిసి పర్యటించారు. పటాభద్రులు ఓటు హక్కు కలిగిన ప్రతి ఇంటికి వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి బలపరిచిన శ్యాంప్రసాద్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించారని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక్క తిరుపతి జిల్లాలో 40,000కు పైగా ఓటు హక్కు కలిగిన పటాభద్రులు ఉన్నారన్నారు. పట్టభద్రుల స్పీకర్ల శాసన మండలి ఎన్నికలు మార్చి 13వ తారీఖున జరుగుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థి పట్టభద్రులకి శ్యాంప్రసాద్ రెడ్డి గారి కోసమని ఎన్నికల ప్రచారంలో ఈరోజు పాల్పంచుకోవడం. వీళ్ళందరూ కూడా జగనన్న చాలా మంచి చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మేము జగనన్నకు ఓట్లు వేస్తామని వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా చెప్తున్నారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్
మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. కోనసీమ జిల్లా అమలాపురం ఒకే గ్రామానికి చెందిన 3 యువకులు చెడు వ్యసనాలకు బానిసలై దొంగతనాల బాట పట్టారు. 6 నెలల వ్యవధిలోనే వరుసగా 8 దొంగతనాలకు పాల్పడ్డారు. ఎవరూ లేని సమయంలో ఇంట్లో చొరబడి గ్యాస్ స్టవ్లు, సిలిండర్లే కాదు వెండి, బంగారు ఆభరణాలు కూడా అపహరించుకుపోయారు. ఎట్టకేలకు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. గత ఏడాది డిసెంబర్ 28న కామనగర్వు మేధా గార్డెన్స్ లో మట్టపర్తి సత్యసాయి కిషోర్ ఇంట్లో చొరబడి దొంగతనానికి పాల్పడ్డ ఘటనపై తాలూకా ఎస్ఐ అందే పరదేశీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా వరుసగా దొంగతనాలు బయటపడ్డాయి. స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో వరుస దొంగతనాల కేసులపై డీఎస్పీ వై మాధవరెడ్డి వివరించారు. సిసిఎస్ సిఐ గోవిందరాజులు, తాలూకా సిఐ పి వీరబాబు, ఎస్ఐ పరదేశుల ఆధ్వర్యంలో సిబ్బంది బట్నవిల్లి గంగరాజుపేటలోని నిందితులైన యువకులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 3.49 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబర్ లో మొదలు పెట్టారు. ఫిబ్రవరి 1వ తేదీ చివరి దొంగతనం. ఒక 3 అనుమానితులు మన అదుపులోకి తీసుకొని విచారించగా వారు 3 కొన్ని కేసులు వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. ఆ 3 పేర్లు కన్నిపాముల శివశంకర్ అండి, శివ అని పిలుస్తారు. ఇతను 10th క్లాస్ వరకు చదివాడు. పట్నవెల్లి గ్రామం, అమలాపురం మండలం పట్నవెల్లి నివాసి. అలాగే ఇళ్ళ సతీష్ అండి, ఇతను వయసు 21 సంవత్సరాలు. ఇతను కూడా పట్నవెల్లి గ్రామం, అమలాపురం మండలం. ఇతను ఐటీఐ వరకు చదివాడు. అలాగే కన్నెపాముల నాగప్రసాద్, ఏజ్ 21 ఇయర్స్. ఇతను కూడా పట్నవెల్లి గ్రామం, 9th క్లాస్ వరకు చదవడం జరిగిందండి. ఈ 3 కూడా పట్నవెల్లి గ్రామం, ఈ అమలాపురం మండలం వాస్తవ్యులే. వీళ్ళ కన్ఫెషన్ ప్రకారం ఆల్రెడీ మనం కట్టిన కేసుల్లో ఆల్మోస్ట్ 8 కేసుల్లో వీళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన కేసు ప్రాపర్టీని కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. మనకి అమలాపురం తాలూకాలో 2 కేసులు, ఉప్పలగుప్తంలో 1 కేసు, నగరం 1 కేసు, అంటే మామిడికుదురు మండలం అంబాజీపేట పోలీస్ స్టేషన్ 1 కేసు, ఐనవేలి 1 కేసు, ముమ్మడివరం 1 కేసు, అలాగే ఆలమూరులో కూడా 1 కేసు. ఈ 3 విచారణలో మనకి వీళ్ళు సెప్టెంబర్ 2022 ఇంతకుముందు వీళ్ళ మీద ఎటువంటి కేసులు లేవండి. సెప్టెంబర్ 2022 2వ వారం నుంచి మొదటి దొంగతనం చేశారు. 8 దొంగతనాల్లో. ఆ తర్వాత రీసెంట్గా ఫిబ్రవరి 1వ తేదీన చివరి దొంగతనం చేయడం జరిగిందండి. సో వీటి మీద నిఘా ఉంచి ఈ క్రైమ్ పార్టీ కానీ, ఈ క్రైమ్ పార్టీ సిబ్బంది బాలకృష్ణ సిఏ గారు, గోవిందరాజు సిఏ గారు,
ఆ తర్వాత ఎస్ఐ రాము, తర్వాత వాళ్ళ సిబ్బంది బాలకృష్ణ, మరి ఇతర సిబ్బంది అందరూ కూడా చాకచక్యంగా వ్యవహరించి. శ్రీ సత్యసాయి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. టిప్పర్ మోటార్ బైక్ ఢీకొని 2 యువకులు మృతి చెందారు. అమలాపురం మండలం హనుమంతునిపల్లి గ్రామానికి చెందిన యువకులు శ్రీధర్, అనిల్ కుమార్ గా గుర్తించారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఒక్క కులం వెంట పరిగెడుతోందని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి నియోజకవర్గంలో అభివృద్ధి నిల్లు, అవినీతి ఫుల్లు అని పాదయాత్రలో లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. తిరుమలలో పర్యటిస్తున్న ఆయన శ్రీవారి నైవేద్య విరామ సమయంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ దేశమంతా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తుందని, పేదవాడి అభివృద్ధికి నోచుకొని శత్రువులంతా ఒక్కటే పోతున్నారని, జగన్ గాలితో గెలిచిన వాళ్ళు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుతో కలుస్తున్నారని అన్నారు. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకంటే ఇది కూడా ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు మా నియోజకవర్గంలో ఎలాంటి డెవలప్మెంట్ లేదు, ఎడారి మాదిరిగా ఉంది. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఎందుకంటే పెన్ను పేపర్ ఇప్పుడు వచ్చింది, ఏం చేయలేదు నారాయణ స్వామి అని నా పైన ఒక ధ్వజం ఎత్తినాడు లోకేష్ గారు. అంటే ఆయన సర్పంచ్, ఎంపీటీసీ అయినాడా, ఎమ్మెల్యే అయినాడా, ఆయన ప్రజానాయకుడు అనే ఉద్దేశం నాకు రాలేదు. కానీ ఇది ఇచ్చినాక ఏమైందంటే 99 రోడ్లు, రోడ్లు గ్రామాలు లేని రోడ్లంతా 98 కోట్లు పెట్టి బీటీ రోడ్లు వేయించిన. ఇంతకుముందు చెప్పిందే చెప్తున్నాను. అన్నిటికి మించి ఏం చేస్తున్నారంటే కేవలం వాళ్ళకి అది వచ్చి రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఎవరికి ఇవ్వాలండి? చంద్రబాబు రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో రిజర్వ్ వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇవ్వాలా? ఆ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఇవ్వకుండా పోతాడు. ఎవరో ఒక కమ్మ సమాజానికి సంబంధించిన అతను పెట్టినాడు. అతను కంప్లీట్గా బెంగళూరు వాళ్ళని దగ్గర పెట్టుకుని వాళ్ళు అతనే ఇచ్చాడు స్టేట్మెంట్. బలిచిపోయిన అచ్చెన్నాయుడు బుద్ధి జ్ఞానం రాలా, బలుపు వచ్చింది ఆయనకి. ఆయన వాళ్ళిద్దరు మీరందరూ టీవీలో కూడా పెట్టినారు. వీళ్ళు ఎంత డబ్బులు వసూలు చేశారు ఏమని నేను చెప్పలా, వాళ్ళు చెప్తుండేది. ఇవంతా చేసుకునేదే కాకుండా ఇన్ఛార్జ్ అనేవాడిని ఎవరిని పెట్టాలి చెప్పండి? ఇప్పుడు ఎస్సీని ఇన్ఛార్జ్ పెట్టేదానికే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు కనీసం ఎస్సీని ఎవరినైనా ఒక్కడైనా కారులో కూర్చొని తీసుకొని పోతున్నాడా? నా పైన మాట్లాడతారు వాళ్ళు. నిన్న మర్చిపోయినాను కాబట్టి మీకు విజ్ఞప్తి చేస్తుంటా. దేవస్థానానికి వచ్చినప్పుడు ఎవరు ధర్మారెడ్డి ఈవో గారు నాకు చార్బీర్ కేసినాడని మాట్లాడాడు. నిజంగా ఆ రోజు నాకు ఆరోగ్యం బాగాలే. నేను సీఎం గారితో కూడా వచ్చా. నేను ఎప్పుడు వచ్చినా సీఎం కారులో ఎక్కేవాడు. అప్పుడు కరోనా పరిస్థితులు వస్తే మనదేమన్నా నాకు అటాక్ అయిందేమని దూరంగా వచ్చింది వాస్తవం. ధర్మారెడ్డి కూడా నన్ను ఏమి కించవలసలా, వాళ్ళు ముగ్గురు కూర్చుంటారని నేను ఉన్నా. మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు తిరిగి చూసేలో పరిగెత్తిన. అంతలోపల మళ్ళీ నేను కూర్చున్నా. దీన్ని నిన్న పెద్ద ఎత్తున ఇవే వీళ్ళు చేసే పని. మాకు సీట్ ఇచ్చింది ఎవరు? ఈరోజు రాజకీయ భిక్షం పెట్టింది ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ. విశాఖ స్టీల్ ప్లాంట్ లో SMS-2లో జరిగిన ప్రమాదంపై ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి స్పందించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించారు. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ప్రమాద విషయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి, సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లామని, తీవ్రంగా గాయపడిన ఇద్దరిని వెంటనే ముంబైలో వైద్యం అందించాలని కోరామని తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగి, పర్మనెంట్ ఉద్యోగి అన్న తేడా లేకుండా అందరికీ మెరుగైన వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు. సూరిబాబు అనే ఇద్దరు అస్సామీలకి 55%, 60% వాళ్ళకు ఉంది. హెడ్ ఇంజరీ కూడా అందులో ఒక అతను జరిగింది. వాళ్ళకి ఇద్దరికి కొద్దిగా మనకి డాక్టర్లు చెప్పేది ఏంటంటే అది తప్పితే మిగతా అందరూ సేఫ్ సైడేనండి. అందరూ బిలో 25% కనుక ఇబ్బంది ఏమీ లేదు. ఒక అతనికి ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్లో అయ్యే ఇబ్బంది లేదు కానీ 25% కనుక వాళ్ళకి ప్రాణానికి ఏ విధమైనటువంటి ప్రమాదం అనేది లేదని చెప్పడం జరిగింది. వీళ్ళిద్దరికీ మాత్రం కొద్ది టైం తీసుకున్న తర్వాత చెప్తాననే విధంగా వాళ్ళు మాట్లాడారు. నేను అనుకుంటున్నాను వాళ్ళిద్దరికీ ఇక్కడ ట్రీట్మెంట్ చేసి కన్నా బొంబాయి రెఫర్ చేస్తే మంచిదని మన నాని గారు కూడా సిపిఐ నాయకుడు నాతో చెప్పడం జరిగింది.
బ్రదర్ మీకు అవకాశం ఉంది కనుక బొంబాయి రిఫర్ చేయించండి అని. ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు లక్కీగా ఊళ్ళో ఉన్నారు. మండే నుంచి మళ్ళీ పార్లమెంట్ సెషన్ జరుగుతుంది. ఆయన రేపు వెళ్ళిపోతున్నాడు సండే. ఖచ్చితంగా స్టీల్ మంత్రితో కూడా మాట్లాడి సీఎండితో మాట్లాడించి వాళ్ళిద్దరినీ కూడా, అందులో ఒక్కడే పంపించమని అన్నారు కానీ ఇద్దరినీ కూడా మనం బొంబాయి హాస్పిటల్కి పంపించండి. ఎంచేతంటే ఎక్కడెక్కడ కూడా రిస్క్ అనేది 1% కూడా తీసుకోకూడదు. ప్రాణం అనేది మనం కాపాడినందుకు ఎంత డబ్బు ఖర్చు అయినా మేనేజ్మెంట్ భరేస్తుంది కనుక ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు కనుక ఆ విధంగా ట్రీట్మెంట్ చేయించడానికి చర్యలు తీసుకునేందుకు మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లందరికీ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దాని మీద మరి ఇప్పుడే విజయసాయి రెడ్డి గారి నోట్స్లు కూడా పెడతాం. అలాగే సుబ్బారెడ్డి గారు కూడా పర్సనల్గా ఆయనకి ఎవరో రాంగ్ ఫీడింగ్ పంపించారు, 6 persons చనిపోయారనే విధంగా చెప్తే మేము దాని మీద కంగారు పడి ట్రేడ్ యూనియన్ నాయకులందరికీ కన్సల్ట్ ఆఫీసర్స్కి ఫోన్ చేయడం జరిగింది. ఎవరో చనిపోవడం అనేది జరగలేదంటే అది కరెక్ట్ కాదు. ఇంజరీస్ బర్నింగ్ అనేది జరిగింది. ఇద్దరికి 55% కన్నా ఎక్కువ ఉంది. వాళ్ళిద్దరికీ కాస్త రిస్క్ అంటే మేము ఒప్పుకుంటాం కానీ మిగతా వాళ్ళకి ఏ విధమైనటువంటి రిస్క్ లేదని చెప్పారు. సేమ్ పరిస్థితినే డాక్టర్లు కూడా అడిగితే వాళ్ళు ఆ విధంగా చెప్పారు కనుక మిగతా వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రాణానికి ప్రమాదం లేదు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కోరుకుంటారు విత్ షార్ట్ పీరియడ్లోను. వీళ్ళిద్దరికి మాత్రం మనం ఎక్కడ రిస్క్ తీసుకోకూడదని మేమైతే అనుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడ్డ బాధితులను పరామర్శించిన మంత్రి గుడివాడ అమర్నాథ్. మెరుగైన వైద్యం కోసం ఎయిర్ లిఫ్ట్ ద్వారా ముంబై తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. కారు లారీ ఢీకొన్న ఘటనలో 2 మృతి చెందగా మరో 5గురికి తీవ్ర గాయాలు. భద్రాద్రి జిల్లాలో క్షుద్ర పూజల కలకలం. భయాందోళనకు గురవుతున్న పెద్దగొల్లగూడెం ప్రజలు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో దారుణం. ఆర్ఎంపీ ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి యువకుడు మృతి. గ్రామస్తుల ఆందోళన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.